ఆ వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క వెల్ఫేర్, వారి యొక్క బాగోగులు, కష్టసుఖాలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నా ప్రియమైన వారలారా, అప్పుడు వారికి మనం ఉపశమనము కలిగే మాట, సలహా, వైద్యము అందించగలము. వైద్యము అందించడానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కూడా మనము కల్పించగలము. ఈ విధమైన ఆలోచన ప్రభు మనతో చేయిస్తాడు, మన ద్వారా చేస్తాడు, మనతోనే చేస్తాడు. కాబట్టి ముందుగా ఆ యొక్క భూమిని సదును చేయడానికి మనము వారితో కలిసిన ఆ యొక్క మాట, పరిచర్య, సహాయము, ఆపదలు ఆదుకొనుట ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ టాస్క్. అది ముందుగానే సదును చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు. నా ప్రియమైన వాళ్ళారా, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. నిన్న కాక మొన్నటి రోజున సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది. డిస్టెంట్ రిలేటివ్, నాకు గ్రాండ్ డాటర్ అవుతుంది. తను అరౌండ్ 28 అలా సంవత్సరాలు, చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. సడన్గా తన పరిస్థితి చెప్పింది. నాకు ఇలాగా దగ్గు, ఆయాసము, బాగా నొప్పి, జ్వరము, చాలా ఇబ్బందులు ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే ఈ విధమైన పరీక్షలు చేశారు ఆంటీ, ఈ మందులు పెట్టారు, చూడండి ఒక్కసారి రిపోర్టు, ఒక్కసారి నాకు సలహా ఇవ్వండి అని. నాకు వెంటనే ఎవరికి వచ్చినా కూడా సాధారణంగా నేను అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఫోన్ ఎత్తకపోయినా మరి ఒక్కోసారి జరగవచ్చు, కానీ అయినంత వరకు అటెండ్ అవుతాను. వెంటనే చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. 2 లంగ్స్ కూడా చాలా సివియర్ ఇన్ఫెక్షన్తో ఉంది. వెంటనే నేను సస్పెక్ట్ చేశాను, అది ట్యూబర్కులోసిస్, అది టీబీ అయి ఉంటుంది. డెఫినెట్గా ఈ పాపకి ఈ కిఫీ డాక్టరు ఈ పలాని ఇన్వెస్టిగేషన్స్ చేయించలేదు, వేరేవేవో చేయించేసేయో మందులు రాసి మళ్ళీ రమ్మన్నాడు. ఈలోగా సీరియస్ అయిపోతుంది పాపకి అని వెంటనే అనుకున్నాను. కానీ ఆమె మారేడుమిల్లో ఉంది, ఆమె నాకు ఇక్కడ దొరకదు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించి నేను ఇవన్నీ చేయించడానికి టెస్టులు టైం పడుతుంది. ఎంతో కష్టం కూడా తను ట్రావెల్ చేయడానికి. బాగాలేదు. ఆలోచన చేసి ఆ డాక్టర్ గారిని పట్టుకుందామంటే ఆయన అవైలబుల్గా లేడు, సెలవు. కాబట్టి ఆ పాపతోనే ఎవరైనా స్టాఫ్ నర్స్ తెలుసా, ఎవరైనా ఎల్టీ తెలుసా నీకు